ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాట, మనుష్యులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేస్తున్నారేమో. మనసు నన్ను చూడాలి, మనసు నన్ను మెచ్చుకోవాలి, మనుషుల దగ్గర నేను మంచి పేరు పొందుకోవాలి, వారి కంటికి నేను ఒక బాగా కనపడాలి, నేను మంచివాడిని అని నువ్వు కనపడాలని నువ్వు ఆశపడుతున్నావేమో. కానీ ప్రభు యొక్క లేఖనము ఈ విధముగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 వచనం మీరు చూసినట్లయితే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. హల్లెలూయా. నువ్వు ఈరోజు నీ మనిషినికి కనపడాలి, మనుషులు నన్ను ప్రేమించాలి, ఆకర్షింపబడాలని నువ్వు అనుకుంటున్నవేమో. కానీ అలా చేయటము ప్రభు దగ్గర నువ్వు ఫలం పొందుకోలేవు. మనుషుల దగ్గర నువ్వు ఫలం పొందుకుంటావు. వాళ్ళు నిన్ను పొగుడుతున్నప్పుడు, నేను అభినందిస్తున్నప్పుడు నీకు ఆ ఫలము దొరుకుద్ది. కానీ పరలోకం నుంచి వచ్చే ఒక ఫలము నువ్వు దాన్ని అనుభవించలేవు. కనుక నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను నువ్వు మహిమపరచుకుంటే ఏమి ప్రయోజనం? ప్రభు నామాన్ని మహిమపరచాలి, ప్రభు యొక్క కార్యాన్ని బయలుపరచాలి, ప్రభువుని నీ క్రియల ద్వారా చూపించాలి. కానీ నిన్ను నువ్వు మహిమపరచుకోకూడదు, నిన్ను నువ్వు ఇతరులకు చూపించుకోకూడదు. అందుకే ఇక్కడ సెలవిస్తుంది, మనుషులకు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయొద్దు. ఒక వ్యక్తి దానము చేస్తున్నట్టు, ఒక వ్యక్తికి ఏదో సహాయం చేస్తున్నట్టు నువ్వు మెప్పులు చెప్పుకోవద్దు, నీతి కార్యాలు నువ్వు చూపించుకోవద్దు. మనుషులే చెప్పాలి, ప్రభువు చెప్పాలి, ప్రభు సాక్ష్యంగా నిలబడాలి. కనుక మనుషులు మెప్పించేటట్టుంటే నీ ఫలం మనుషుల దగ్గరే ఉంటుంది, కానీ దేవుని దగ్గర నీ ఫలము నువ్వు పొందుకోలేవు. కనుక దేవుని దగ్గర ఫలం పొందుకునే విధముగా నేను ఉండునుగాక. ఆమేన్.